హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ సిటీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు శ్రీలక్ష్మి కలంకారీ వర్క్స్ కొంపల్లిలో ఉన్నామన్నమాట. సో ఈ స్టోర్లో కలంకారీ ఫ్యాబ్రిక్స్ అనేవి చాలా ఫేమస్ అండ్ స్టార్టింగ్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది. సో మీరు కలంకారీ హైదరాబాద్ మొత్తం వెతికి ఎక్కడైనా తక్కువ ప్రైసెస్కి మంచి ట్రూ అండ్ రియల్ ఫ్యాబ్రిక్ మీరు వెతుకుతున్నట్టయితే దిస్ ఈస్ ద బెస్ట్ స్టోర్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో. సో మనం ఉన్నాము శ్రీలక్ష్మి కలంకారీ వర్క్స్ కొంపల్లి అండి. సో ఈ స్టోర్లో కలంకారీ ఫ్యాబ్రిక్ చాలా ఫేమస్. ఎందుకంటే వీరే కలంకారీ మ్యానుఫ్యాక్చరర్స్, వీళ్ళే స్టిచ్ చేస్తారు. వీళ్ళ దగ్గర కలంకారీలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మీకు ఫ్యాబ్రిక్ కావాలా, లేదంటే శారీస్ కావాలా, షర్ట్స్ కావాలా, కుర్తీస్ కావాలా, లేకపోతే చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ కలంకారీలో మీరు చూస్తున్నట్టయితే, లేదా మెన్స్వి కుర్తాస్ కానీ షర్ట్స్ కానీ మీరు ఏవి ట్రై చేసినా ఈ స్టోర్లో మీకు దొరుకుతుంది. సో కలంకారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ కలంకారీ ఫ్యాబ్రిక్ దొరుకుతుందండి. అండ్ ఇది మొత్తం అంతా మనకి ఒక్క కలంకారీ ఫ్యాబ్రిక్ ఆర్ శారీ ఏదైనా డిజైన్ వీళ్ళ దగ్గర 45 days రెడీ అవ్వడానికి టైం పడుతుంది. సో అంతమంది కష్టపడి తయారు చేసిన కలంకారీ ఫ్యాబ్రిక్స్, ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో నేను మీకు కొన్ని కుర్తీస్ చూపిస్తాను వీళ్ళ దగ్గర. సో చూడండి, వీళ్ళ దగ్గర అన్ని కుర్తీస్ ఉన్నాయి కలంకారీవి. అండ్ వీళ్ళ దగ్గర కలంకారీ అని కాకుండా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఫ్యాబ్రిక్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కత్ కానీ, ఇక్కత్ పట్టు, అన్ని వెరైటీస్ ఆఫ్ శారీ, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ కూడా ఉంది. కొన్ని నేను మీకు కలంకారీలో చూపిస్తాను. సో మనకి కలంకారీలో ఇలా స్ట్రైట్ కట్ కుర్తీస్ వచ్చేసి ఉన్నాయి. సైజెస్ అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 40 సైజ్. అండ్ డిజైన్ చూసారా, నెక్ దగ్గర మనకి ఇలా బటన్ కూడా ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి కలంకారీ కుర్తీస్లో ఇలా స్ట్రైట్ కుర్తీస్ మనం ఆఫీస్కి, చిన్న పార్టీస్కి, ఒకేషన్స్కి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇంకా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర స్ట్రైట్ కుర్తీస్లో. సో ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్ అండ్ కాంబినేషన్, ప్రింట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు చూసినట్టయితే. అండ్ ఇది వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. యాజ్ ఐ సెడ్, సైజెస్ అయితే దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ద సైజెస్. అండ్ దీనిపైన వచ్చిన ప్రింట్ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి బ్లాక్ ప్రింట్స్ అనమాట. సో మాన్యువల్ వర్క్ చాలా ఉంటుంది. మనకి నార్మల్గా ఒక మనిషి కూర్చొని ఫ్యాబ్రిక్కి బ్లాక్ ప్రింట్స్ చేస్తే వాళ్ళు ఇలాంటి ఫ్యాబ్రిక్ వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో ఒక్క ఫ్యాబ్రిక్కి మినిమం 45 days పడుతుందండి. సో మీరు అర్థం చేసుకోవచ్చు హ్యాండ్లూమ్ అంటే ఎలా ఉంటుందో. జీన్స్ టాప్ అండి, 3-4 స్లీవ్స్ వస్తాయి. ఓకే, ఇది షార్ట్ కాలర్ నెక్ వస్తుంది మీకు. ఇది ఓకే, జీన్స్ మీద దేని మీద యూస్ చేసుకోవచ్చు. నార్మల్ క్యాజువల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాలేజెస్ కైనా దేనికైనా యూజ్ అవుతుంది. దీంట్లో అంటే కలర్ కాంబినేషన్ వేరే వస్తుంటాయి. బ్లాక్ మీద డిజైన్ కూడా చేంజ్ అవుతుంది మీకు. ఓకే, మీకు స్పెషల్ కలర్ లా ఉంటుంది. కలర్ కాంబినేషన్ డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో వాష్ చేసిన తర్వాత కలర్ ఏమైనా పోతుందా? అసలు వాష్ ఫ్రీ. ఓకే, మేము ఆల్రెడీ వాష్ చేశాక షింకేజ్ చేసినాకనే మేము రెడీ చేసామన్నమాట ప్రొడక్ట్స్ ని. ఇది వచ్చేసి ఇక్కత్. ఓకే, ఇక్కత్ లో జీన్స్ టాప్స్ ఇవి. సో కలంకారీ కాకుండా ఇక్కత్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది. ఓకే, ప్లస్ మంగళగిరి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి.
ఇవన్నీ దానికి సంబంధించిన కలెక్షన్ ఓకే. సో ఫ్యాబ్రిక్స్ సిల్క్ కూడా సారీ Okay. దీంట్లో సిల్క్ కూడా ఉంది, సిల్క్ జీన్స్ టాప్ కూడా ఉంది మన దగ్గర. ఓకే. కాంబినేషన్స్ సో అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి టాప్స్? మీడియం, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, 46 సైజ్ కూడా మేము ట్రై చేస్తున్నాం ఓకే. పెట్టడానికి. అంటే 46 సైజెస్ కి రేర్ కస్టమర్స్ వస్తారు, ఓకే. సెలెక్టివ్ పీసెస్ ఉంటాయి అన్నమాట దాంట్లో. వాష్ చేసిన తర్వాత షింక్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉంటాయి? అసలు అవ్వదు. ఓకే. సో మేము ఆల్రెడీ షింకేజ్ చేశాకనే ప్రొడక్ట్ రెడీ అవుతుంది. ఆల్రెడీ నుంచి మా దగ్గర ఇక్కడ ప్రొడక్షన్ ఉంటుంది కదా, అక్కడ షింకేజ్ అవన్నీ ప్రింటింగ్ అయిన తర్వాతనే మా దగ్గర వస్తుంది. ఓకే. అది వచ్చిన తర్వాతనే మేము షింకేజ్ చేస్తాం అన్నమాట. ఇదంతా దానికి సంబంధించిన కలెక్షన్. ఓకే. సో చూసారు కదా, వీళ్ళ దగ్గర కలంకారీయే కాకుండా మనకి డిఫరెంట్ వెరైటీస్, ఇక్కత్, మంగళగిరి అన్ని వెరైటీస్ ఉన్నాయి. జీన్స్ టాప్స్ అంటే షార్ట్ కుర్తీస్ ఎవరైతే ఆఫీస్కి క్యాజువల్గా కాలేజెస్కి వెళ్తున్నారో నాకైతే ఇక్కడ కలెక్షన్ చాలా నచ్చింది. సో కలంకారీ అంటే మీరు కొంపల్లి విజిట్ చేసి తప్పకుండా ఈ స్టోర్ విజిట్ చేయండి. సో మనం ఇప్పుడు దాకా కలంకారీలో ఆల్రెడీ ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్ చూసామంటే కుర్తీస్ కానీ హాఫ్ కుర్తీస్ కానీ చూసామన్నమాట. సో యాక్చువల్ ఫ్యాబ్రిక్, సో ఈ స్టోర్లో యాక్చువల్ ఫ్యాబ్రిక్ అనేది నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకి యాక్చువల్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ ట్రస్ట్ మీ చాలా అంటే చాలా రష్గా ఉంది స్టోర్ అయితే. వావ్. ఇది కలంకారీలో ఫ్యాబ్రిక్స్ అన్నమాట. ఫ్యాబ్రిక్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అండి? ఇది వచ్చేసి 130 per meter మేడం. ఇది 130 per meter. ఓకే. సో ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా? మేడం చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. ఇది ఏం క్లాత్ అండి? కాటన్ మేడం. కాటన్. ప్యూర్ కాటన్ ఇది. ఓకే. దీంట్లో కలర్స్ డిజైన్ మీకు చూపిస్తాను చూడండి. సో దీనిపైన ఫ్లవర్స్ ఇంకా హార్సెస్ వచ్చినాయి, దానిపైన మొత్తం అన్ని ఈ డిజైన్ క్రెయిన్ డిజైన్ వచ్చింది. ఓకే. కలర్ ఏమైనా పోతుందండి? కలర్ ఏం పోదు మేడం, ఏమి పోదు. ఏది అసలు కలంకారీకి సంబంధించిన ఏదైనా సరే కలర్ పోదు మీకు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మేము వాష్ చేసుకునే తీసుకొస్తాం ఇది. అండ్ కలర్స్ కూడా చాలా అంటే చాలా అపియరింగ్ ఉన్నాయి. ఎల్లో అండ్ డిజైన్స్, కలర్ కాంట్రాస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. బాగుంటుంది కలర్ కాంబినేషన్. సో క్లాత్ కూడా చాలా స్మూత్ గా సన్నగా ఉంది. సో ఆల్రెడీ వాష్ చేసిన తర్వాత ఊడి అంటే క్లాత్ కూడా అలాంటి ఏమి ఉండదు మేడం. ఏముండదు. దీని కలంకారీకి సంబంధించిన డామేజెస్ కానీ మనకి కలర్ పోవడం కానీ షేడ్ అవ్వడం కానీ ఏమి ఉండదు. హ్యాండ్ వాష్ చేసుకోవడమే. హ్యాండ్ వాష్. మీరు ఎంత ఫ్యాబ్రిక్ లైఫ్ టైం ఇవ్వాలనుకుంటారో అంత మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మిషన్ వేయగానే ఖచ్చితంగా మనం కెమికల్స్ యూజ్ చేస్తాం. అవును. ఆ కెమికల్స్ కాకుండా మనం హ్యాండ్ వాష్ చేసాం అనుకోండి, మనకు ఒక ఐడియా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఏ కండిషన్ లో వస్తుంది అనేది. ఓకే. నేచురల్ ప్రింట్స్ కాబట్టి, నేచురల్ కలర్స్ కాబట్టి ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిందే కొంచెం. సో నేచురల్ కలర్స్ అంటే బేసిక్ గా మనకి పెయింట్స్ ఉంటాయి, ఆ కలర్స్ అంటున్నారా లేకపోతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ దానికి సంబంధించిన కలర్స్ మేము యూజ్ చేస్తాం దీంట్లో. ఓకే. సో మీరు అనేది ఫ్రూట్స్ నుంచి వచ్చే కలర్స్ అన్ని వేస్తారా? సో ఎంత టైం లో వేస్తారు ఫ్రూట్స్ నుంచి వచ్చిన కలర్? అంటే ఫ్రూట్ నుంచి అంటే లైక్ ఇప్పుడు మనం ఇప్పుడు సారీ పెన్ కలంకారీ సారీకి పెయింట్ వేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ సారీకి డిజైన్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఫ్యూ అవర్స్ లో పెయింట్ కలర్ తీసేసుకొని పెయింట్ దాంట్లో నుంచి ఫ్రూట్ స్పాట్ ఆన్ ద స్పాట్ చేసేసారు అనమాట. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అది అలానే హోల్డ్ చేశారు అనుకోండి, కలర్ వెళ్ళిపోతుంది, దీనికి మ్యాచ్ కాదు. ఓకే. సో చూసారా, కలర్స్ కూడా మనకి వాళ్ళవి ప్యూర్ న్యాచురల్ కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్, కాటన్ చాలా అంటే చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంది. అండ్ ఇక్కడ అన్ని మనకి ఈ సెక్షన్ లో అన్ని ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్స్, ఫ్యాబ్రిక్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ ప్రైస్ కూడా 130 రూపీస్. కలంకారీ 130 అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో కలంకారీలో ఇంకా వెరైటీస్ ఉన్నాయా మేడం? ఇప్పుడు దాకా చూసింది మనం కాటన్ కదా, ఇప్పుడు వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను మీకు. ఓకే. కలంకారీ స్క్రీన్ ప్రింట్ సిల్క్ ఫ్యాబ్రిక్స్. కలర్ కాంబినేషన్ బాగుంది ఇది. వావ్. ఇది వచ్చేసి సిల్క్ అండి. వావ్. ఈ కలర్ చూసారా ఎంత బాగుందో. కాంబినేషన్ కూడా మనకి చాలా మంచిగా ఉంది. ఎల్లో, వైట్, క్రీమ్ కలర్ పైన బ్లూ అండ్ ఎల్లో రెడ్ బాగా కనిపిస్తుంది. వావ్. కలంకారీ థీమ్ అనేది కామన్ కావచ్చు, బట్ దీంట్లో వచ్చే కలర్స్ అనేది కొంచెం యూనిక్ గా వస్తాయి అనమాట. ఇప్పుడు ఒక్కొక్క డిజైన్ కి ఒక కలర్ కాంబినేషన్ సెట్ చేయాలన్నా కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. లైక్ దాంట్లో ఇందా కాటన్ చూసాం కదా, కాటన్ లో ఒక వేరియేషన్ వస్తుంది మీకు కలర్ లో. ఇప్పుడు దాంట్లోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సిల్క్ చూసండి, సిల్క్ కాంబినేషన్ ఇది టోటల్లీ డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో ఇది కొంచెం రియాన్ క్లాత్ లాగా ఉంది, మెత్తగా. సిల్క్ రియాన్ అనేది కొంచెం స్పన్ టైప్ ఉంటది, లైక్ ఇప్పుడు వేసుకున్నారు కదా బ్లౌజ్, ఆ టైప్ ఆఫ్ అది అడ్జస్ట్ అయిపోతుంది బాడీని బట్టి. ఇది ఏంటంటే మనం సిల్క్ కాబట్టి ఈక్వల్ గా ఉంటది ఫ్రాక్. ఓకే. అంటే ఫాలింగ్ మెటీరియల్ ఇది. ఓ. రియాన్ అనేది కొంచెం స్పన్ టైప్ క్లాత్ ఉంటది, దగ్గర అయిపోతా ఉంటుంది, బాడీ హగ్గింగ్ క్లాత్ అది. అవును.
సో ఇందులో కూడా మనకి ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి మేడం దీంట్లో, కలర్ కాంబినేషన్స్ కానీ, డిజైన్స్ కానీ, మోడల్స్ కానీ. సో బేసిక్ గా ఫ్యాబ్రిక్ అనేది దేనికి తీసుకుంటారు మీ దగ్గర? లైక్ ఇప్పుడు నార్మల్ గా అయితే బ్లౌజెస్, ఓకే, స్ట్రైట్ కట్ కుర్తీస్, వీటికి సంబంధించింది ప్రతిది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ కదా మేడం, మన ఇష్టం, మనకి ఎలా యూజ్ అయితే అలా కుట్టించుకుంటాం. ఓకే, లైక్ ఇప్పుడు జీన్స్ టాప్ వేసుకోవచ్చు, కుర్తాస్ వేసుకోవచ్చు, ఫ్రాక్ టైప్ వేసుకోవచ్చు, అనార్కలి వేసుకోవచ్చు, బ్లౌజ్ వేసుకోవచ్చు. అండ్ నేను బయట చూసాను మెన్స్ షర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడే తీసుకొని కుట్టిస్తారా మీరు? మన దగ్గర బూటిక్ కూడా ఉంది మేడం, బూటిక్ అవైలబుల్ కూడా ఉంటుంది. వావ్. మీరు మనకి ఫ్యాబ్రిక్ తీసుకున్నా, మీకు ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలన్నా దాన్ని బట్టి ఒక ఫ్యూ డేస్ తీసుకొని కుట్టిస్తారు. వావ్. సో ఫ్యాబ్రిక్ మనకి నచ్చితే వీళ్ళ దగ్గర బొటిక్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చి మీరు ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకొని స్టిచ్చింగ్ కి మీరు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వీళ్ళే చేసిస్తారు. అండ్ సైజ్ అంటే బ్లౌజెస్ అవి తీసుకున్నప్పుడు సైజ్ అడ్జస్ట్మెంట్స్ కూడా వీళ్ళు చేస్తారు. సో మనకి కలంకారీలో డిఫరెంట్ కలర్స్, కాంబినేషన్స్, క్లాత్స్, అసలు కలంకారీలో ఇన్ని వెరైటీస్ ఉంటాయన్న విషయం నాకు తెలియదు అనమాట. సో కాటన్ క్లాత్ ఉంటది అనుకున్నా, మీరు ఇప్పుడు ఫ్యాబ్రిక్ చూపించేసి కలంకారీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే మేడం, ఇప్పుడు మీకు చూపించుకుంటూ పోతే వీడియో సరిపోదు. అన్ని వెరైటీస్ ఉంటాయి కలంకారీకి, ఎవ్రీ పాయింట్ చూపించుకుంటూ వెళ్తే. ఓకే, సో ఆ కింద ఉన్న ఫ్యాబ్రిక్ ఏంటిదండి? సేమ్ మేడం, ఇప్పుడు కలంకారీకి సంబంధించింది బ్లాక్ ప్రింట్స్ అన్నమాట అవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ప్రింట్స్. సో మనకి బేసిక్ గా బ్లాక్ ప్రింట్ అంటే చేత్తోని వేస్తారు కదా, హ్యాండ్ బ్లాక్స్. ఓకే, ఒక డిజైన్ ఉంటది కదా. ఓకే, ఈ క్లాత్ ఇంకొంచెం థిక్గా ఉంది. ఇది బ్లాకింగ్ ని బట్టి ఇప్పుడు దీనికి ఎక్కువ టైం పడుతుంది. ఫస్ట్ ఈ కలర్ ఫిల్ చేసుకోవాలి, దానిపైగా ఈ డిజైన్ వేయాలి, దాని తర్వాత ఈ బ్లాక్స్. ఓకే, సో అందుకే ఇలా మనకి ఇలా బాక్సెస్ బాక్సెస్ ఫ్రేమ్ అన్నమాట. అది బ్లాక్ ఫ్రేమ్ మనం తీసుకొని బ్లాక్స్ ఇస్తాం కదా, ఆ డిజైన్ అన్నమాట ఇది. ఓకే, చూడడానికి కొంచెం దూరం నుంచి ఒకలాగా కనిపిస్తుంది కానీ ఈవెన్ ఓకే కుట్టిన తర్వాత మాత్రం ఎక్సలెంట్ డిజైన్ కనిపిస్తుంది. ఇది బ్లాక్స్ కదా. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. ఇదిగోండి బ్లాక్ షేడ్ వస్తుంది. ఇన్ జనరల్ గా మనం ఎగ్జిబిషన్స్ కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవి చాలా ఎక్కువ రేట్ చెప్తారు. సో మీ దగ్గర ఎంత ఉంటది ఫ్యాబ్రిక్? సిల్క్ వచ్చేసి మన దగ్గర 250 మేడం. 250. సో ఇది బ్లాక్ ప్రింట్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది బ్లాక్ ప్రింట్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది 280 per మీటర్ పడుతుంది. ఇందాక ఫస్ట్ చూపించిన సిల్క్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంది కదా, అది 250 per మీటర్ ఉంటది. ఓకే, కాటన్ వచ్చేసి 130 per మీటర్ ఉంటది. అదే కాటన్ లో బ్లాక్ ప్రింట్ అయితే మనకి 150 per మీటర్ ఉంటది. ఓకే, సో ప్రింట్ ని బట్టి, ఫ్యాబ్రిక్ ని బట్టి, డిజైన్ ని బట్టి మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. కానీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 130 రూపీస్. అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ అది. సో మనకి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో చూస్తున్న కొద్ది కలర్స్, కాంబినేషన్స్ అన్ని అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ కొన్ని కలర్స్ అయితే చాలా అంటే అపియరింగ్ ఉన్నాయి. సో నార్మల్ గా దూరం నుంచి చూస్తే నాకు అంత అనిపించలేదు, బట్ ఓపెన్ చేస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ కి. అండ్ బ్రైట్ కలర్స్ కూడా మీరు ఒకసారి పెట్టుకోండి. కలర్ చూసారా ఎంత బాగుందో. అండ్ మనం నార్మల్ గా ఇలా చూస్తే మనకు అర్థం కాదు, ఒక శారీయో లేదా ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నప్పుడు ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ కలర్ నాకు చాలా నచ్చిందండి. అండ్ ఒకవేళ శారీ తీసుకోవాలి నేను అనుకుంటే శారీస్ అవైలబుల్ ఉన్నాయా? శారీ మెటీరియల్ అంటే ఇప్పుడు శారీస్ అనుకోండి, శారీలో కలంకారీ ఉన్నాయి, బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి, కలంకారీ ప్రింట్స్ ఉంటాయి. ఓకే, మీరు ఇందాక పెన్ ప్రింట్ అనేది చెప్పారు, పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. ఒకసారి అవి చూపారా? సో పెన్ కలంకారీ అన్న వర్డ్ అనేది నాకు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో పెన్ కలంకారీ గురించి అడిగితే ఇక్కడ శారీస్ ఉంటాయి అందులో. అండ్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎంతమంది కష్టపడతారు, ఎన్ని రోజులు శారీ పైన వర్క్ చేస్తారు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది వచ్చేసి పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్. చూసారా, డిజైన్ చాలా అంటే చాలా బాగుంది. ఇది లాస్ట్ డిజైన్. వావ్, మీరు చూసారా ప్రింట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. సో ఇదంతా హ్యాండ్ మేడ్ ఏనా? ఇది ప్యూర్ హ్యాండ్ మేడ్ పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్ అండి. ఓకే, ఇందాక మీకు చెప్పాను కదా నేచురల్ కలర్స్ అనేది, దీంట్లో ఆ నేచురల్ కలర్స్ ప్రాపర్ గా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ లో చేసిస్తారా సార్? అది మీరు కస్టమైజ్ చేయించుకోవాలి. ఓకే, మా దగ్గర అంటే రెడీ టు వేర్ ఉంటాయి కొన్ని. ఓకే, మా దగ్గర సారీస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఫ్యాబ్రిక్స్ కి మీకు నచ్చితే దాంట్లో నుంచైనా తీసుకోవచ్చు. ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది పెన్ కలంకారీ అవుట్లైన్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పెయింట్ వస్తుంది మొత్తం మీకు, హ్యాండ్ పెయింట్. ఓకే, ఈ పెన్ కలంకారీ కాన్సెప్ట్ ఏంటండి అసలు? పెన్ కలంకారీ కాన్సెప్ట్ అంటే మన ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ ఉంటుంది కదా, ప్యూర్ నేచురల్ డై అన్నమాట ఇది. ఓకే, ఫ్యాబ్రిక్ అయినా సరే ఇప్పుడు ఇదంతా హ్యాండ్ మేడ్. ఈ డిజైన్, ఈ కలర్స్
నేను దీంట్లో చూపిస్తాను చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. దీంట్లో మోర్ అండ్ కలర్స్ ఉంటాయి కదా. ఓకే. ఇదంతా డిజైన్ ఉంది కదా మేడం, ఇదంతా ఈ ఫిగర్స్ అన్ని హ్యాండ్ మేడ్ అన్నమాట. ఈ కలర్స్, ఈ స్కిన్ టోన్ ఏదైతే కలర్ ఉంటుంది కదా, ఇది కూడా నేచురల్ కలర్స్. ఈ గ్రీన్ టీ మొత్తం ఏదైతే కలర్ ఉంది కదా, ఇదంతా హ్యాండ్ మేడ్. ఇలా స్ప్రెడ్ అయితే ప్యూర్ కలంకారీ హ్యాండ్ మేడ్ అని తెలుస్తుంది. మనం చేస్తూనే కదా మేడం. ఇప్పుడు చూడండి, హ్యాండ్ తో ఇట్లా రబ్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ వస్తుంది కదా మేడం, ఖచ్చితంగా ఈక్వల్ అయితే రాదు. ఓకే. ఇది ప్యూర్ హ్యాండ్ మేడ్ అనేది ఇట్లా రబ్ చేసేటప్పుడే ఇట్లా స్ప్రెడ్ అయితే ఉంటది కలర్ కాంబినేషన్. సో నేను ఇన్ని రోజులు ఒక పర్సెప్షన్ ఉండేదాన్ని, ఎందుకు ఇలా ప్రింట్ పోతది అని చెప్పేసి. సో అలా నేచురల్. ఓకే. పెన్ కలంకారీ అంటేనే కలర్స్ మీకు స్ప్రెడ్ అయితేనే కలర్స్ కనిపిస్తా ఉంటాయి, దాంట్లో షేడ్స్ వస్తూ ఉంటాయి. అదేం డ్యామేజ్ కాదు, అదేం అట్లా షేడింగ్ అని కాదు, మనం రాసే కలర్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రాస్తుంటాం కదా, కొంచెమైనా ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది మీ కలర్. ఓకే. ఎన్ని డేస్ పడుతుందండి ఒక నార్మల్? ఇప్పుడు ఒకసారి రెడీ చేయడానికి ఖచ్చితంగా మీకు 1 month 40 days పడుతుందండి. ఓకే. పెన్ కలంకారీ సారీ ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనుకోండి, రన్నింగ్ కదా, సో దానికి టైం పడతా ఉంటది మీకు. ఓకే. సో దీని ప్రైస్ మనకి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది 1250 per meter అండి. పర్ మీటర్ 1250. ఓకే. సో దీంట్లో ఏంటంటే కలర్స్ కూడా ఏంటంటే ప్యూర్ కలర్స్ అన్నమాట, ప్యూర్ నేచురల్ కలర్స్, వెజిటేబుల్స్ సంబంధించింది, ఫ్రూట్స్ కి సంబంధించింది. ఓకే. ప్యూర్ నేచురల్ డే ఇదంతా. సో దీంట్లోనే నాకు రెడీ టు వేర్ సారీ లాగా కావాలి, ఇదే అంటే లైక్ మనకి కింద సారీ బార్డర్ లాగా అలా వచ్చి ఉంటాయా? ఉంటాయి మేడం, సారీ కంటెంట్ ఉంది కాబట్టి వేసుకుంది కదా. పెన్ కలంకారీ సారీసే కదా, హ్యాండ్ మేడ్ పెన్ కలంకారీ సారీ. సో ఇది వచ్చేసి నేను శారీ వీళ్ళ దగ్గర తీసుకున్నాను. అండ్ నేను అనేది ఇది శారీ, యాక్చువల్ శారీ నాకు ఫ్యాబ్రిక్ లో లేస్ కావాలి. ఓకే, చూపిస్తాను, అది చూపిస్తాను. ఓ సారీ, బార్డర్ కదా. ఓకే. సో ఇలా రోల్ చేస్తే తీయడానికి. వావ్, ఇది వచ్చేసి రెడీ టు వేర్ శారీ. ప్రింట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూడండి. ఓకే. వావ్. సో సారీకి ఎన్ని మీటర్స్ పడుతుంది? 5.5 కదా? 5.5 పడుతుంది మేడం. దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా మీరు మ్యాచింగ్ ఏదైనా వేసుకున్నా, లైక్ కలంకారీకి సంబంధించింది. మీ దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయా? రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా మేడం. వావ్. మీరు స్టోర్కి వస్తే మీరు శారీ కొనుక్కొని రెడీమేడ్ బ్లౌజ్ తీసేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా ప్రిట్టీగా ఉంది. ఇదైతే నాకు నిజంగా చాలా ఇంప్రెసివ్ టాపిక్. ఏంటి అంటే ఈ పెన్ కలంకారీ. సో మనకి ఇలా బార్డర్ వచ్చేసి ఆల్రెడీ నేను ఇన్ని రోజులు ఒక పర్సెప్షన్ ఉండేదాన్ని, ఇలా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది వీళ్ళకి వేయడం రాదని. కానీ హ్యాండ్ ప్రింట్ కాబట్టి కంపల్సరీ ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ అయి ఉంటుంది కాబట్టి సో మనకి కలర్ అనేది ఇలా ఫిల్లర్స్ లోంచి అవుట్ లైన్ లోకి వస్తుంది అనమాట. సో నాకు ఇప్పుడు అర్థమైంది. మీరే నార్మల్ గా ఇప్పుడు పేపర్ మీద రాస్తే కూడా కొంచెం డిజైన్, ఇదైతే ఫ్యాబ్రిక్ మీద చేయాలి. అవును, చాలా డిఫికల్ట్ గా ఉంటది. ఇప్పుడు ఇదే తీసుకున్నారు అనుకోండి, దీని మ్యాచింగ్ కి మీరు ప్యూర్ రా సిల్క్, ప్యూర్ సెమీ ఇక్కత్ రా సిల్క్ బ్లౌజ్ ఇట్లా వేసుకోవచ్చు దీని మీదకి మ్యాచింగ్ కి. కలర్ కొంచెం యూనిక్ గా ఉంటది, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో. ఇదిగోండి, ఇది ఇక్కత్లో సీకో, ఇది ప్యూర్ రా సిల్క్ అనమాట, ఇది సీకో ఫ్యాబ్రిక్. అలా కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ వేసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా, అంటే టైం మనకి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని ఇక్కడే దొరికిపోతాయి అనమాట. దాంట్లో ఒకటి దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఇది 2 సైడ్ బార్డర్ కదా మేడం. పైకి వచ్చేసి షార్ట్ వస్తుంది, ఎందుకంటే సారీ ఫోల్డ్ కూడా యూజ్ చేస్తారు కదా మనం, అలా అని చెప్పి. సో మనకి దీనిపైన మొత్తం రామాయణం ఉంటుంది. వావ్, మొత్తం కంటెంట్ ఉంటుంది మేడం, దానికి సంబంధించిన మొత్తం మ్యాట్ దీని మీద. అవునవును, తెలుస్తుంది, చదవచ్చు మనం సీరియస్ గా చూస్తే. సుమంత్రుడు దశరథ మహారాజుకు. వావ్, చాలా అంటే చాలా బాగుంది. సో మనకి ఈ పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1200 రూపీస్. అది 1250 per meter వితౌట్ బార్డర్ అండి. ఇది వచ్చేసి విత్ జరీ బార్డర్ కదా మీకు, సో ఇది 1450 ఉంటది. ఓకే, 1450 మీటర్. చాలా బాగుందండి. సో మనకి చూసారు కదా, పెన్ కలంకారీ లైక్ కలంకారీలో ఇన్ని వెరైటీస్ అనేది ఒక స్టోర్లో అవైలబుల్ ఉన్నాయంటే నేనైతే చాలా ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ కలంకారీలో ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఇన్ని డేస్ కష్టపడితే మనకు ఒక ఫ్యాబ్రిక్ అనేది వస్తుందని ట్రూగా నాకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైంది. చూసారు కదా, ఇది శ్రీలక్ష్మి కలంకారీ వర్క్
ఫ్యాబ్రిక్ కలెక్షన్, శారీ కలెక్షన్, కుర్తీ కలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఈ స్టోర్లో మనకి అన్ని అవైలబుల్ ఉన్నాయి. అంటే లేడీస్ ఎవరైనా వచ్చినా కానీ మీరు ఒకవేళ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ తీసుకోవాలి అనుకుంటున్నా, లేకపోతే మీ హస్బెండ్స్తో మ్యాచ్ చేయాలి అనుకుంటున్నా, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. సో స్టోర్ డీటెయిల్స్ అని మీకు కింద మెన్షన్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. మీకు తప్పకుండా ఇక్కడ ఉన్న కలెక్షన్ అనేది నచ్చుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళ వాట్సాప్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఏం చేయండి అంటే మీకు నచ్చిన ఫ్యాబ్రిక్, ఈ వీడియో మొత్తంలో మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే మీకు ఆన్లైన్ ఆర్డర్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. బాయ్.